నెల్లూరు నగరంలోని ప్రధాన మార్గాలకు ఇరువైపులా ఉన్న బహిరంగ ప్రదేశాలలో స్థానికులు వ్యర్థాలు వేయకుండా ఇప్పటికే ఉన్న వ్యర్థాలను వెంటనే తొలగించేలా పారిశుధ్య విభాగం అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు. స్థానిక 1వ డివిజన్ కోడూరుపాడు ప్రాంతంలో పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో పారిశుధ్య పనుల నిర్వహణకు అవసరమైన వాహనాలను వెంటనే సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా డివిజన్ వ్యాప్తంగా రోడ్లపై ఉన్న గోతులను మరమ్మతు చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానికంగా నిర్మించి ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ను కమిషనర్ పరిశీలించారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇప్పటి వరకు నగరపాలక సంస్థకు అప్పగించలేదని పబ్లిక్ హెల్త్ విభాగం అధికారుల నుంచి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా స్థానిక ప్రజలందరికీ మంచినీటి కుళాయి కనెక్షన్లు అందించి వాటర్ ట్యాంక్ను నగరపాలక సంస్థ ఆధీనంలోకి తీసుకుని నిర్వహించాలన్నారు. భారీ స్థాయిలో వ్యర్థాలను తరలించే కాంపాక్ట్ వాహనాలను క్రమం తప్పకుండా పనిచేసేలా సిబ్బందిని పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సచివాలయం అమ్యూనిటీస్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. నిండుడని లోపల కూడా ఇంటికి కూడా ఇబ్బంది ఉండకుండా చేయాలి. అంతే కదా, ఇవన్నీ ఉంటే ఈరోజు క్లియర్ చేసి ఫోటో వచ్చేలా అది క్లీన్ చేయండి. నేను కొత్త ట్రాక్టర్ ఇస్తాను, కొత్త ట్రాక్టర్ వస్తుంది. సో రోజు మీకు ఇది వస్తుంది. అలా కట్టి ఇప్పుడు పాడైపోయిన దానిలాగా ఉంటుంది. ఇంకా మళ్ళీ యూజ్లో పెట్టకపోతే ఇంత కట్టి వేస్ట్ కదా, వాడ ఎవరికి తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఏరియాకి ఇక్కడ నుంచి వాటర్ వస్తే దీనికి లైన్ ఉందా, సప్లై కాదు. అడిగితే ఎస్టిమేట్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నా. ఇది ట్రైన్ వాటర్ అంతే కానీ ఎందుకు మొత్తం సెంటర్ ఏమున్నాయి, డాక్టర్లు ఉన్నాయా లేవా? ఫైన్ చేస్తున్నారు.